ఏంటి ఆర్జీవి టీవీలోకి వచ్చి కుక్కల గురించి ఓ మొరుగుతున్నావు? నేను మొరగడం కాదు నాగార్జున, కరుస్తున్న కుక్కల్ని తీసి పారేయాలంటున్నా. ఇంకోసారి ప్రాణ నష్టం జరగకుండా చూడాలని నా వాయిస్ వినిపిస్తున్నా. నీ తొక్కలో వాయిస్ ఎవరికి కావాలి? ఈ సమాజంలో మనుషుల కన్నా విశ్వాసంగా ఉండేవి కుక్కలు. వాటి గురించి నీకేం తెలుసు? మహాప్రభు, విశ్వాసం వాటికి లేదు అని నేను అనట్లేదు. నా పాయింట్ ఏంటంటే, బయట రోడ్డు మీదకి చిన్న పిల్లలు వెళ్ళేటప్పుడు అవి అటాక్ చేస్తున్నాయి. కుక్కలన్నాక అరుస్తాయి, కరుస్తాయి. పిల్లల్ని రోడ్డు మీదకి వదిలేస్తే ఆ తప్పు పెద్దవాళ్ళదవుతుంది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మనం అడవిలో ఉన్నామా, నాగరిక సమాజంలో ఉన్నామా? పిల్లలన్న తర్వాత ఆడుకోవడానికి బయటికి వెళ్తారు. వాళ్ళ స్వేచ్ఛను అడ్డుకోవడానికి మనం ఎవరం? నువ్వు అన్నది కరెక్టే. కాకపోతే కుక్కలు ఎక్కువగా ఉన్న ఏరియాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడో ఏదో ఒక కుక్క కరిచిందని కుక్కలన్నింటినీ తీసేయాలనుకోవడం మానవత్వం అనిపించుకోదు. ఇక్కడ మనుషుల ప్రాణాలే పోతుంటే ఇంకా మానవత్వం మట్టి మశానం అంటే ఎలా? చెబుతున్నా కదా, వీధి కుక్కలన్నీ ఒకలా ఉండవు. చాలా కుక్కలు పాపం తాగడానికి నీళ్లు లేక, తినడానికి తిండి లేక, ఎవరైనా ఏమైనా పెడతారేమో అని ఆశతో ఎదురు చూస్తూ ఉంటాయి. వాటి కళ్ళల్లో కనిపించే జాలి కూడా మనం గుర్తించాలి. మీరు కుక్కల ఆకలి మాత్రమే చూస్తున్నారు. ప్రతి ప్రాణికి ఆకలి ఉంటుంది నాగార్జున గారు. మోగ జీవాలతో పాటు మనుషులు కూడా అన్నవో రామచంద్ర అని అలమటిస్తూ ఒక పూట కూడా తిండి దొరక్క రోడ్ల పైన అల్లాడిపోతున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. మీరు ఏనాడు వాళ్ళ గురించి మాట్లాడలేదు. ఇప్పుడు కుక్కలకి ఇబ్బంది వచ్చేసరికి మాట్లాడుతున్నారు. నువ్వు జాగ్రత్తగా విను. మనుషులైనా కుక్కలైనా వేరే ఏ జంతువులైనా వాటిలో పాజిటివ్ నెగిటివ్ అని ఉంటాయి. మనుషుల్లో చెడ్డవాళ్ళు ఎలాగో కుక్కల్లో కూడా కొన్ని చెడ్డ కుక్కలు ఉంటాయి. అలా అని మనం వాటన్నింటినీ ఒకేలా చూడొద్దు అంటున్నా. అలా అయితే మంచి కుక్క చెడ్డ కుక్క అనే బోర్డు తగిలించండి. మీలాంటి వాళ్ళు వెళ్ళి ఇప్పుడు డబ్బు ఎక్కువ ఉన్న వాళ్ళు వేల రూపాయలు పెట్టుకుని కుక్కల్ని కొనుక్కొని వాటిని మనుషుల కంటే ఎక్కువ ప్రేమగా ముద్దుగా పెంచుకుంటారు. అవి చూపించేటువంటి విశ్వాసంతో వాటి పైన ఎక్కువ ప్రేమతో ఉంటారు. అవును, అందులో తప్పే ఉంది. వాటికి ఇంట్లో ఒక ముద్ద పెడితే అవి ఎంతో ప్రేమను చూపిస్తాయి. మనుషుల కన్నా ఎక్కువ విశ్వాసంగా ఉంటాయి. బంగళాల్లో ఉంటూ కారులో తిరిగే వారికి కుక్కలతో గడపడం సరదా. కానీ నా పాయింట్ ఏంటంటే, వీధి కుక్కలు ఎలా పడితే అలా పెరుగుతాయి. మీలాంటి జంతు ప్రేమికులు ఒకవేళ వీధి కుక్కలపై జాలి చూపిస్తే వాటిని కూడా పెంచుకోండి. జాతి కుక్కల్ని కాదు, వీధి కుక్కల్ని. అలా కుక్కలు పెంచుకోవడమే పనిగా ఎందుకు పెట్టుకుంటారు? ఏదో ముద్దు కోసం ఒకదాన్ని పెంచుకుంటారు. అందుకే దేశంలో కుక్కలు ఎక్కువైపోయాయి. కాబట్టి వాటిని సురక్షితమైన ప్రదేశాలకు, అంటే అడవుల్లోకి తీసుకెళ్లి వదిలేస్తే చాలా మంచిదని నేను అనుకుంటున్నాను. అది సాధ్యమయ్యే పని కాదు. అవి మనుషులతో కలిసి బతకడం అలవాటు చేసుకున్నాయి. కుక్కలకి మనుషులకి మధ్య అవినాభావ సంబంధం ఉంది. అంతేకాదు, కుక్కల వల్ల చాలా ఉపయోగాలు కూడా ఉన్నాయి. రాత్రిపూట దొంగతనాలు జరగకుండా కుక్కలు సమాజానికి రక్షణ కవచంలా పనిచేస్తాయి. అయ్యా, సమాజం గురించి మాట్లాడుతున్నారు, బానే ఉంది. దానికి కావాలంటే సెక్యూరిటీ గార్డ్స్ ని పెట్టుకోవచ్చు. సమాజంలో ఉన్న మనుషులే బలైపోతుంటే ఇంకా మీరు వాటి గురించి ఆలోచిస్తుంటే మీలాంటి వాళ్ళ మైండ్ సెట్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. లేదు, మనుషులు ముఖ్యమే, జంతువులు ముఖ్యమే. నేననేది ఏంటంటే, మూగ జీవాలపై కఠిన చర్యలు తీసుకోవద్దు. ఇంకోసారి ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వాలు ఏ చర్యలు తీసుకున్నా జరగవు మాస్టారు. ఒకటే పరిష్కారం. పులులు, సింహాలు లాంటి క్రూర జంతువులు జనాల్లో ఎలా అయితే తిరగవో అలాగే కుక్కలను కూడా జనాల్లో తిరగకుండా చేయాలి. లేదంటే రాబోయే రోజుల్లో ఎన్నో ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. డబ్బుండి కారులో తిరిగే కుక్కల ప్రేమికులకు ఆ ప్రాణాల విలువ తెలియదు. ఇంతకన్నా నేనేం చెప్పలేను. ఉంటా, బాయ్.